మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చేతికి దారాలు, తాయిత్తులు ఇలాంటివి కట్టుకుంటూ ఉంటాం. ఏదైనా దేవుడి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కాశీ దారాలు ఇలాంటివి కడతాం కదా. వీటిని కట్టుకునేటప్పుడు ఏదన్నా అంటే నియమాలు పాటించాలా, ఐ మీన్ జాగ్రత్తలు తీసుకోవాలా అని ఉన్న కాంప్లికేషన్స్ చాలా ఇంకా చెప్పాలి. డౌట్స్. ప్రతి పండక్కి ముందు వెనక జయ, నా పండగే కాదు మామూలుగా కొంతమంది చిన్నపిల్లలు కూడా నాతో కనెక్ట్ అవుతున్నారు. ఓ నాన్ వెజ్ తిన్నాను గుళ్ళోకి వెళ్ళొచ్చా అని అడుగుతారు. నాన్ వెజ్ తిన్నాను ప్రసాదం తీసుకోవచ్చా? పై వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పిలిచారు, మార్నింగ్ నాన్ వెజ్ తిన్నాను ఆఫీస్లో, సాయంత్రం వెళ్ళొచ్చా? మీకు తోచినట్టు చేయండి అమ్మా అని చెప్తా. ఇదే ఆన్సర్. ఇప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పాలా, వెళ్ళకూడదు అని చెప్పాలా జయ? నువ్వు చెప్పు. అవును, ఇప్పుడున్న పరిస్థితికి తప్పదు, అందుకని వెళ్ళకూడదు. మీరేం చెప్తారు అసలు? నేనేం చెప్తాను, మామూలుగా మీ వాళ్ళంతా ఏం చేస్తారు నన్ను అడగద్దు, మిమ్మల్ని అడుగు. కింద ఒకళ్ళు ఎవరో ఆన్సర్ రాస్తుంటారు మధ్య మధ్యలో. స్నానం చేసి వెళ్ళండి. ఏమిటి స్నానం చేస్తే పొట్టలో ఉన్నది ఎలా పోతుంది అంటారు ఇంకొకళ్ళు. ప్రశ్నలు లేకుండా ఉంటే ప్రాణం హాయిగా ఉంటుంది కదా. ఈ తాళ్ళు వ్యవహారం కూడా అంతే చేయ. అన్నిటి మీద మనకి ఆల్రెడీ ఇప్పటికే చాలా కాంప్లికేటెడ్ వ్యవహారాల్లో ఉంటున్నాం మనం. అవును. ఇది వరకు కాశీ తాడని రేర్గా ఎవరో కాశీ వెళ్ళిన వాళ్ళు ఒక నల్ల తాడు తెచ్చిచ్చేవాళ్ళు, చేతికి కట్టుకునేవాళ్ళం. మన దగ్గర కెమెరామెన్ కూడా కొంతమందికి 5-6 తాళ్ళు ఉంటుంటాయి, గమనించు. చాలామంది కుర్రాళ్ళకు ఉంటాయి, కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటుంది. ఒక తాడు పిచ్చి, తాడు ఉండాలి లేకపోతే కుదరదు, ఇది సెంటిమెంట్, అలా ఫీల్ అవుతారు. కాలికి కట్టుకునేవి, చేతులకు కట్టుకునేవి వేరు. దేవాలయంలో ఏదైనా పూజలు జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఒక తాడేదో ఇస్తారు, అప్పుడు అది కూడా కట్టుకుంటాం. ఇది 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 ఎన్ని కట్టుకుంటాం? పైగా 4-5 రోజులు అయ్యేసరికి నీళ్ళకి నానిపోయి రంగులు వెలిసిపోయి అసహ్యంగా ఉంటాయి, అది కూడా ఉంది. తర్వాత మనమే ఇంట్లో సత్యనారాయణ వ్రతమో వరలక్ష్మి వ్రతమో ఏమైనా వ్రతాలు చేసుకుంటుంటే ఒకటి కడతారు, రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు అని రక్ష కూడా కడతారు. దానికి ఏం చేస్తారు, మామిడి ఆకుకి ఇది ముడేసి 5 పోగులో 9 పోగులో వేసి కడతారు. మనకి తోరాలు ఎలాగో పూజలో తోర గ్రంథి పూజయామి అని చెప్తాం వరలక్ష్మి వ్రతంలో. మంగళవారాలకి తోరము, తోరాలు వేరు, కాశీ తాళ్ళు వేరు. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడిలో సింధూరం రంగు తాళ్ళు. ఏదైనా సరే దాని జీవితం 3 రోజులే, 3 డేస్. 3వ రోజున తీసేయాలమ్మా, 3 రోజులు ఉంచుకోవాలి. అలా మన చేతికి చివికిపోయి రంగులు మాసిపోయి రోతగా, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. 3 నిద్రలు చేశాక తీసేయండి అని చెప్తారు. ఓవేళ చేతికి కట్టుకోలేకపోయాం, దిండు కింద పెట్టుకోండి, 3 నిద్రలు చేయండి దాంతో. మీరు పెద్దవాళ్ళు చెప్పేవే ఇవి. 3 రోజుల తర్వాత దాన్ని తీసేయండి. నెంబర్ ఆఫ్ తాళ్ళు కట్టుకోకండి. ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువైపోయి తాళ్ళు ఎక్కువైపోయినాయి మనకి. అవును కదా. ఇదివరకు ఎప్పుడో ఒక కాశీదారం వచ్చేది, ఇప్పుడు అన్ని చోట్ల దేవాలయాల వాకిళ్ళల్లో ఇంతంత కుప్పలు కుప్పలుగా తాళ్ళు ఉంటాయి. మీకు ఆ వివరం కోసం చెప్తున్నానమ్మా. ఇది అమ్ముతారు, మన ఫ్రెండ్స్ అవే కొనుక్కొచ్చి ఇస్తారు. ఇప్పుడు అది కాశీ తాడో తిరుపతి తాడో అవుతుందా? రోడ్డు మీద కొన్నది. ఏ దానికి పవర్ ఉంటుంది? ఏదైతే పూజలో పూజింపబడి పురోహితుడి చేత ఇవ్వబడిందో, దేవాలయంలో పూజారి గారు మీకు ఏదైనా ఇస్తే అది సన్నిధిలోంచి వస్తుంది కాబట్టి అది పవర్ఫుల్. రోడ్డు మీద కొనుక్కొచ్చింది ఎట్లా ఉంటుంది చెప్పు? నీకు చూడు, తిరుమలలో ప్రసాదం మనం తిరుమల కౌంటర్లో కొనుక్కుంటాం. బయట ఏదైనా పటిక బెల్లం కొన్నామనుకో, పటిక బెల్లమే అవుతుంది కానీ అది తిరుపతి ప్రసాదం అవుతుందా? అవదు. మనం షిరిడి కూడా లెక్కలోకి రాధారమ్మ గారు. ఇప్పుడు షిరిడి వెళ్తాం మీరు అన్నట్లుగా, రోడ్డు మీద మొత్తం షాప్స్ కనిపిస్తాయి. ఇవి కనపడితే ఇవి కొని మనం తీసుకెళ్ళి సన్నిధిలోకి తీసుకెళ్ళి ఇవ్వాలమ్మా. వీటిని సన్నిధిలోకి తీసుకెళ్ళాలి, అక్కడ నైవేద్యం పెట్టించాలి. పోనీ ఎవరు పెట్టలే వాళ్ళు లేరు, అక్కడ పెట్టరు, నువ్వు పట్టుకెళ్ళు నీ చేతితోటి. నువ్వు పాదాల దగ్గర నుంచి బాబా గారి దగ్గర నుంచి వస్తావు, అది అక్కడ పెట్టి తెచ్చుకో, అది పవర్ఫుల్. నువ్వు రోడ్డు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో దేవుడి ముందు పెట్టుకొని కట్టుకోవటం అలాంటివి. దేవుడి ముందు పెట్టుకుంటావు, నువ్వు కట్టుకో. ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇస్తే ఎవరు కట్టుకోరు, దేవుడి ముందు ఏం పెట్టుకోరు. ఆఫీస్లో ఇస్తే ఆఫీస్లో కట్టేసుకుంటారు. అవును. ఏదో ఒక నల్ల తాడు, ఎప్పుడైనా సరే ఒక నలుపో ఎరుపో ఒక దారం మన చేతికి కట్టబడితే అది మనకి కొంత రక్షణనిస్తుంది, దృష్టిని అది ఆకర్షిస్తుంది కదా. మన ఆరా మీదకి వచ్చేటువంటి రకరకాల బాణాల్ని కొంత ఇది లాక్కుంటుంది. ఇది నీకు మంత్రపూతమైనది అంటే దేవాలయంలో నుంచి వచ్చిందైతే ఇంకా ఎక్కువ రక్షిస్తుంది. ఒట్టి తాడు కూడా మంచిది, దాని చెడది అని అనడానికి వీల్లేదు. కానీ దేవాలయం నుంచి వచ్చిన తాడికే 3 రోజులైతే
నువ్వు రోడ్డు మించి తెచ్చుకున్న తాడికి అంతకంటే లైఫ్ ఉండదు కదా. అంతేగా. మీకు సెంటిమెంట్ మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి కట్టుకోండి. అన్ని నిద్రలు చేయించద్దు, ఇంకో తాడు కట్టుకోండి, అది తీసేసి. అలా తాడు ఉండాలి అన్న సెంటిమెంట్ ఉంటే తీసేసేటప్పుడు ఎట్లా రమ్మగారు, ఎక్కడ వేయాలి? ఓహో, అదొక కాంప్లికేషన్. అదొక కాంప్లికేషన్. తాళ్ళు తీసేయండి, దీన్ని చెట్టు మీద వేయచ్చు. దేవాలయంలో కట్టినవి, పూజల్లో కట్టినవి, తోరాలు, వీటిని ఏం చేస్తారంటే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయటం. కొన్ని గుళ్ళల్లో చూస్తామా, ఆ తాళ్ళు కట్టేస్తారు, తాడు కడతారు, అక్కడి నుంచి వీళ్ళు వెళ్తే అది ఊడదీసి అక్కడ ఉన్న చెట్టు మీద పడేస్తూ ఉంటారు. కొన్ని చెట్ల నిండా అలా వేళ్లాడుతూ ఉంటాయి, తీయబడి ఉన్నవి. అంతా వేలం వెర్రేనమ్మా. అలా అంటానికి బాధగా ఉంది కానీ నాకు, మరి ఏం చేస్తాం? అదే కదా. ఆ దారం 3 రోజులు ఉంచుకోండి. దేవాలయంలో కట్టింది ఊడదీసి అక్కడే వదిలేయకండి. 3 రోజులు ముందే ఉండనివ్వండి. సన్నిధిలో నుంచి వచ్చింది, లోపల పూజ చేసే ఆయన నిన్ను ముట్టుకుని చక్కగా నీ చేతికి కడితే పవర్ ఉంటుందిగా, ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీ. అవును. 3 డేస్ ఉంచుకోండి. మీరు రోజు గుళ్ళోకి వెళ్ళి కట్టించుకోరుగా, ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. ఇంట్లో ఎక్కడైనా ఉంచుకోండి వాటిని, లేదా మీ ఇంట్లోనే ఏదో కుండీ మొదటి దాన్ని మొదట్లో వేసేయండి. అలా చెయ్యొచ్చు. ఈ దారానికి శక్తి ఉంటుందా, పవర్ ఉంటుందా అంటే అది ఎంత మంత్రపూతం చేయబడింది అనే దాన్ని బట్టి దాని ఎనర్జీ పెరుగుతుంది. పవర్ అనద్దు, దాన్ని ఎనర్జీ అందాం. ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు దేవాలయం మనం మామూలుగా కుంకుమ బొట్టు వేరు, దేవాలయంలో చిన్నగా వాళ్ళు ఏదో ఇస్తారు, మనం ఒక పొట్లను తెచ్చుకుంటాం. ఇది పవర్ మనకు తెలుస్తుంది, ఇందులో ఎనర్జీ పెరిగింది అని. అవునా? అలాంటిదే ఇది కూడా. కాకపోతే అలా తాళ్ళ మీద తాళ్ళు కట్టేసుకుని ఉంచుకోవద్దు. మా అన్నయ్య దగ్గర ఒక జీప్ ఉండేది, దానికి అన్ని తాయెత్తులే ఉండేది, స్టీరింగ్ రాడ్ నిండా. అదేంటా, అదొక దర్గా దాకా వెళ్ళి, ఆ రోడ్లో వెళ్తే అక్కడ ఒక దర్గా ఉంది, దర్గాకి వెళ్ళి తాయెత్తు ఇస్తే కానీ అది కదలేదు కదా, అక్కడ ఆగిపోయేది. అది అదొక స్పెషల్ జీప్ ఉండేది, దాని నిండా తాయెత్తులే. ఆ దర్గాలో నుంచి తాడు తెచ్చి కడితేనే అది కదులుతుంది, లేకపోతే లేదు. ఇది రాగానే ఈ బండి అటు వెళ్ళంగానే వాళ్ళే ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేస్తుండే వాళ్ళు. బాగుంది. ఇప్పుడు మనం కూడా ఇలా తాయెత్తులే మనకు ఒక సెంటిమెంట్గా కొంతమందికి ఉంటాయి. ఉంటుందండి. ఒక్కొక్కరైతే ఒకటి తీస్తున్నామంటే ఇంకొకటి కట్టేసుకోవాలి, ఇంకో తాడు రావాలి, సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. అవును. మీ సెంటిమెంట్ అయితే మేము దాన్ని గౌరవిస్తాను నాయన. కాకపోతే ఎక్కువ కాలం నిద్ర చేసి అవి మకిలి పెట్టి చీకిపోయి రంగులు మారిపోయి పంచవర్ణాల తాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అలా కట్టుకోకండి, దానివల్ల ప్రయోజనం లేదు. దాని తోడు మనం ఏవేవో పనులు చేస్తూ ఉంటాం, నాన్ వెజ్ తింటూ ఉంటాం, అవన్నీ తీయలేం కదా రమ్మగారు. కట్టిన తాడిని ప్రతిరోజు ఎక్కడ విప్పుతాం? అంటే ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ కాంప్లికేషన్ ఇందులో పెట్టకు. తాడు ఉంటే నాన్ వెజ్ తినకూడదు అలాంటివి ఏం లేవు, అవన్నీ మీ ఇష్టం. ఓహో, ఇష్టమేనా? ఎవరిష్టం వాళ్ళదే. అది ఇప్పుడు నువ్వు పూజ చేసావు. నేనేమంటున్నా, ఒక 3 రోజులంటే పర్వాలా, నిద్ర చెయ్యాలంటున్నారు కాబట్టి. ఎక్కువ రోజులు ఉంచుకుంటే మెయింటెనెన్స్ ఏదో ఒక చెడు కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి ఏమి లేవరా? అవి ఉంటాయి, అది నేను అవి ఉంటాయి. అప్పుడు నువ్వు ఏదో కాశీ నుంచి రోడ్డు నుంచి తెచ్చిన తాడైతే ఏం లేదు చేయాలి. ఏదైనా పూజ ప్రత్యేకంగా చేసుకుంటే ఇంకా దారం పనికి రాదు, అది ఊడ తీసేసేయాలి. మనం వెళ్ళొచ్చామనుకో, స్నానం చేసేటప్పుడు నిండా నీళ్ళు పోసుకుంటారు, అప్పుడు తాడు కూడా ఆ తాడును ఉంచుకోవద్దు, అది నూలు తాడులు ఉంటాయి కాబట్టి పనికిరాదు. అదే దాన్ని వెంట పెట్టుకుని వచ్చేస్తాయి రకరకాలు, అందుకని వాటిని చేయొద్దంటారు. ఇవి చూడండమ్మా, ఏవైనా సరే టూ మచ్ కాంప్లికేటెడ్గా దేన్ని తీసుకోవద్దు, చేసుకోకండి. ఏవో అనవసరమైన భయాలకి లోనవ్వకండి. భగవంతుడి రక్షణలోనే మనం ఉన్నామని భావించండి. ఎందుకంటే ఏమిటో ఇది నేను అని మనం ఎంతసేపు చెప్పుకుంటాం, నేను నా పేరండి, నేనండి అని. ఈ నేను నువ్వు కాదు, అది దేవుడు. అది నమ్ము అంతే. నువ్వు తాయితీ కట్టుకున్నా కట్టుకోపోయినా నువ్వు దేవుడివే, అది తెలుసుకో మొదట. ఒక్కసారి ఆ నమ్మికలో ఉన్నామనుకో, ఉంటే తాయితీ ఉంటుంది, లేకపోతే లేదు. కరెక్ట్ అండి. ఎవరన్నా ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. దాని వయసు 3 రోజులు, అదే లెక్క. ఈ లెక్కలో ముందుకెళ్ళిపోండి. రైట్. నమస్తే రమగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.